దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 11వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము. అంటే ప్రతి వాగ్దానానికి కండిషన్ ఉంటుంది కదా, అటువంటి వాగ్దానము ఈరోజు దేవుడు నీకిస్తుంది. నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించెదను. ఇది వాగ్దానం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనం, పూర్తి వచనము. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మనందరికీ తెలుసు ఎవరితో చెప్తున్నారు. దేవుడు మోషేతో చెప్పుతున్నాడు. నిన్నటి దినమునే మనము నేర్చుకున్నాం పెదవుల గురించి. అక్కడ కూడా ఈ వాక్యాలు వచ్చినాయి. ఒక్కసారి ఇంగ్లీషు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Exodus chapter 4 verses 12. Now go, ఇప్పుడు వెళ్ళు. I will be with you as you speak. నీవు మాట్లాడుతుండగా నేను నీకు తోడుగా ఉంటాను. And I will instruct you in what to say. అంటే నీవు ఏమేమి చెప్పాలో కూడా నేను నీకు చెప్పుతూ ఉంటాను, నీవు దాన్ని చెప్పు. ఇది ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము. ఒకసారి గమనించండి, ఎంతో మంది అనుదిన వార్త వింటున్నారు కదా. అందరు నాకు కూడా చెప్పారు, అట్రాక్షన్గా ఉండాలి, 10 మంది చూడాలంటే 10 నిమిషాలు చెప్తే బాగుంటుంది కదా అని. కానీ 10 నిమిషాలు చెప్తే చేయొచ్చు. కానీ ఒకటి గమనించండి, వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్లో మీకు నేర్పించడానికి ఇష్టమవుతున్నప్పుడు ఆ వాక్యము అనేక మంది ఈరోజు చెప్తున్నారు. కరెక్టే, తప్పు అని కాదు. కానీ ఆ వాగ్దానము వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నేర్చుకుంటే, నాకు ఇప్పుడు అనుభవాన్ని బట్టి నేను మీకు నేర్పిస్తున్న ఈ గొప్ప వాక్యము ఎంత సేవ చేసిన తర్వాత దీన్ని మించిన వాక్యము ఇంకొకటి లేదు. ఎందుకు అని అంటే, ముఖ్యంగా మనము మాటలకి గాయమైపోతాం, మాటలకి బలి అయిపోతాం, మాటలకి అన్యాయం అయిపోతాం. కనుక దేవుడు ఇక్కడ చెప్పుతున్న గొప్ప వాగ్దానం ఏంటి? నీ మాటలకి నేను తోడయ్యుందును. నిజంగా ఇది వాగ్దానమా, లేకపోతే ఇది మనకి రిస్ట్రిక్షనా? యాక్చువల్గా చెప్పాలి అని అంటే, దేవుడు నీ మాటలకు తోడుగా ఉంటే దేవుని నామమును బట్టి ఎదుటివాడు బాగుండాలి అనేది దీవెన. ఎదుటివాడు చెడిపోవాలి అని దేవుని నామాన్ని బట్టి చెప్పడము శాపం. మరి ఇద్దరిలో దేవుడు ఎవరికి తోడుగా ఉన్నా కూడా మనకి డేంజరే కదా. అంటే యోబు గ్రంథము 5:21లో నా యొక్క ఆ బైబిల్ మొదటి పేజీలో ఉంటుంది, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. కనుక నిజంగా నోటి మాటలు ఎంత మాటలు కదా. అందుకనే సామెతలు మనకి 20వ అధ్యాయము 5వ వచనం, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకును. అంటే అతను చాలా లోతైన అన్నమాట. ఇవే మాట సామెతలు 18వ అధ్యాయము 4వ వచనం, మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. ఏంటి? 3 పాయింట్లు నీ నోటి మాటల్లో. నెంబర్ 1, లోతైన నీళ్లు. లోతుగా వెళ్తేనే కదా పగడాలు, రత్నాలు, అమూల్యాలు, వజ్రాలు, రైట్? కనుక నెంబర్ 1 డీప్ అన్నమాట. రెండవది
నదీ ప్రవాహం, అవి ఒక ప్రవాహం లాగా. ఇక మూడవది జ్ఞానపు ఊట, అంటే నీ నోటిలో. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు నిజముగా తోడుగా ఉంటే, అంటే దేవుడు తోడుగా ఉండి చెప్పే మాటలు, దేవుడు లేకుండా చెప్పే మాటలు. మనందరికీ తెలిసిన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు వక్రీకరించబడతాయి. ఎలాగా? 17వ వచనం, మనుష్యులను గూర్చి జాగ్రత్తగా పడుడి. అంటే బీ కేర్ ఆఫ్ ఎవరు? పీపుల్. ఓకేనా? వారు మిమ్మును మహాసభకులకు అప్పగించి, సమాజ మందిరములో అప్పగించి కొట్టిస్తారు. కానీ మీరు నా నామము సాక్ష్యార్థముగా అని చెప్పుతూ వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతపడుకుడి. మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరచును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. కనుక చాలా మంది ఏం చెప్తారంటే, పాస్టర్ వచ్చేసి నిలబడిపోయి దేవుడు నాకేం చెప్పాలో చెప్పుతున్నాడు సంగమా అన్నావు అనుకో, నాలంటోడు కాలిపోద్ది. కారణం ఏంటంటే వాక్యం 1కి 100 సార్లు చదవాలి. మనకంటే ముందు మన శత్రువే వింటాడు వాక్యాన్ని. ఎక్కడ తప్పు పట్టేసుకుంటాడా అన్నది మనము వాక్యము నిజముగా దేవుని చిత్తంలో తిప్పుతున్నామా. అందుకే యాకోబు 3వ అధ్యాయం నేను చెప్తాను, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అది ముగిద్దాంలేండి. కాబట్టి దేవుడు చెప్పేశాడు బ్రదర్, నాతో దేవుడు పలికాడు బ్రదర్, నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను ఐఎమ్ డిఫరెంట్. బాగా చదవాలి. హెబ్రూలో ఏమన్నారు, గ్రీకులో ఏమన్నారు, ఈ వాక్యము దెన్ అండ్ దేర్ హియర్ అండ్ నౌ. ఆ రోజున వాళ్ళు ఏ భావంతో చెప్పారు, రాశారు. ఈ రోజు నేను ఏ భావంతో ఈ వాక్యము నేను మీకు వివరిస్తున్నాను. కనుక ఈ యొక్క దేవుడు నేను నీకు బోధిస్తాను అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కనుక మనము మాట్లాడేటప్పుడు అప్పుడు ఎవరికి చెప్పాడు? మోషేకి. ఎవరి దగ్గరికి పంపుతున్నాడు? ఫరోకి. కారణం ఏంటి? మోషే చెప్పాడు నేను నత్తివాడను అని చెప్పి. నిర్గమాకాండము 6వ అధ్యాయంకి వెళ్దాం, కారణం చూద్దాం. అయితే లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం, మీ విరోధులు అందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. ఎన్నోసార్లు ఇది పెట్టి ప్రార్థించాను, నాకు ఇచ్చాడు. కానీ మీకు తెలుసా, ఒక మనిషిని ఒప్పించలేని తెలుసా? వాడు ఒప్పుకోడు. ఎందుకు అంటే వాడు నీ మాట అంగీకరించడు. ఇదే మాట ఇప్పుడు మనము నిర్గమాకాండము 6వ అధ్యాయం 12వ వచనం మోషే చెప్తున్నాడు, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, ఫరో నా మాట వింటాడా? మాట మాంద్యము గలవాడను, అంటే నత్తివాడను. ఇక ఇర్మియా ఏమన్నాడు సాకులు? ఇదిగో 1వ అధ్యాయము, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ఇక్కడ కూడా దేవుడు ఇస్తున్న మిషన్ ఏంటి? నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించు సంగతులు నీవు చెప్పవలెను, వారిని భయపడద్దు, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నా. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చి పంపినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఉపదేశం నువ్వు అంగీకరించాలి. అంటే ఇప్పుడు మనము యెహోషువ గ్రంథం మనందరికీ తెలుసు, 1వ అధ్యాయం ఇది కూడా వక్రీకరింపబడుతుంది. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను గెలిచానండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు గెలవడానికి కాకుండా ఓర్పు, సమాధానం, దీర్ఘశాంతంతో చెప్పాను. నాశనానికి అప్పగించబడిన వాడు నాశనానికే పోయాడు, ట్రూత్ని యాక్సెప్ట్ చేయాల. మాకు తెలిసిందే సత్యము, వదిలేయండి. కాబట్టి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. కారణం ఏంటి? నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకు తోడయ్యుందును, నేను నిన్ను విడువను ఎడబాయను.
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. కానీ ఈ ధర్మశాస్త్రమునకు కుడికి గాని ఎడమకు గాని, అంటే నీవు దేవునితో ఉన్నావా? ఎదుటి వారిని తిట్టేస్తున్నావు అనుకోండి, దేవుడు నేను తిట్టమన్నాడా? ఎదుటి వారిని శపించేస్తున్నావు, దేవుడు నేను శపించమన్నాడా? ఎదుటి వారిని నోరేసుకొని పడిపోయావు అనుకోండి, దేవుడు నీకు చెప్పాడా? మీకు అర్థమైంది అంటే మరి మధ్య మధ్యలో చెప్తూ ఉండాలి కదా. కాబట్టి ఇట్ డజంట్ మీన్ అక్కడ చెప్పబడుతుంది, ఇక్కడ చెప్పబడుతుంది ఒకటి కాదు. మరి ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను? కీర్తన 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. అంటే దేవుడు తోడుగా ఉండడం అంటే ఏంటంటే 3 మెట్లు. నీకు ఉపదేశము చేసేదని. ఇప్పుడు సమూయేలుకి చెప్పాడు, నువ్వు పద ఎక్కడికి? ఎఫ్రాతాకు, బెత్లెహేముకు. అక్కడ యెషయి కుమారుల్లో ఒకరిని నేను చూపిస్తాను, వాణ్ణి అభిషేకించు. వెళ్ళాడండి. ఎలియాబు ఎదురు నిలబడ్డాడండి. అబ్బా ఎంత బాగున్నాడో. దేవుడు చెప్తున్నాడండి, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నేను దాన్ని లక్ష్య పెట్టను, నేను అతన్ని విసర్జించి తిని అంటాడు. 7 వస్తారండి. ఎందుకు దేవుడు ఇలా చెప్తాడు? 8వ వాడిని వదిలేస్తారండి, పిలుచుకొస్తారండి. అప్పుడు దేవుడు చెప్తాడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇది దేవుడు తోడు ఉండడం అంటే. అంటే అడుగడుగున ప్రభా ఈ మాటను, ఇప్పుడు ఉదాహరణకు నేను అన్నాను కదా, పరిశుద్ధాత్మ తప్పక మన కోపంలో వచ్చిందనుకోండి, ఆ రోజు కబడ్డీ ఆడతాడు చూడండి అంటే మనుషులు అంగీకరించలేండి. ఎవరన్నా ఉన్నారు ఈ లోక సంబంధం, ఒక్కళ్ళే ఒకళ్ళు నిన్నుగా ప్రేమించే వాళ్ళు, తల్లి తండ్రి. ఇంతకు మించిన ఏ బంధము, ఏ స్నేహము, ఏ మనిషి నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఇంక వదిలేయండి. కాబట్టి నెంబర్ 1 నీకు ఉపదేశము చేసేదను, నెంబర్ 2 నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నెంబర్ 3 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటూ బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె, కంచెర గాడిదల వలె మీరు ఉండకుడి. అవి నీ దగ్గరికి తేబడినట్లు ఏమేస్తారో తెలుసా? నోటికి అదనమాట కళ్ళెం వేస్తారనమాట. రైట్? యెషయా గ్రంథము 48:17 నీ విమోచకుడు అంటే నిన్ను విడిపించేవాడు, నీకు తోడుండేవాడు, నిన్ను రక్షించేవాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఇంకా అక్కడ ఇశ్రాయేల్ దేవుడే. మనోళ్ళు మనల్ని బూతులు తిట్టినా ఇంకేం చేయలేము. అబ్రహాం గురించి చెప్పాను, నేర్చుకోండి. అంటే ఏం సురేష్ దేవుడు కావాలంటే మనం ఏ పాటోళ్ళు అండి? అసలు మనం ఇప్పుడు రక్షణ నేర్చుకున్నాం, మరి మా తాత ముత్తాతలు ఎవరు మరి కాదేంటి? కాబట్టి గొప్పలు చెప్పేస్తారు, చెప్పకండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా. చూసారా, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాం దేవుడు, కానీ ఇప్పుడు నీ దేవుడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇండివిజువల్ అన్నమాట. నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. నీవు నా ఆజ్ఞలు వినవలనని ఎంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము అంతగా నేను దీవిస్తాను. నీవు నా సన్నిధి నుండి కొట్టివేయబడవు. చూసారా, దేవుని మాటలు వింటే ఎంత శ్రేష్టమో. అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్న ఈ లోకంలో మరి దేవుని యొక్క వాక్యము, భక్తుడు ఏమంటాడు? కీర్తనకారుడు నేర్చుకోకుండా ఎలాగా? కీర్తనలు 25:4 యెహోవా నీ మార్గములు నాకు తెలియచే. మన ప్రార్థన ఎలా ఉండాలి? నీ త్రోవలు నాకు తేటపరచు. అందుకనే కీర్తన 103 అంటాడు కదా దావీదు, మోషేకు తన మార్గములను బయలుపరిచెను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. ఇది ప్రార్థన, అక్కడ వాగ్దానం. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రేయర్ చేయడం కాదు,
కనిపెట్టాలి. వాచ్ టవర్. నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన నీకేమి సెలవిస్తాడో. కనుక ఎలా చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ దేవునికి? నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము, నీ కృప అతిశయమును జ్ఞాపకము చేసుకునుము, నీవు దయగలవాడవు అని చెబుతూ నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకము చేసుకునవద్దు, నీ దయబట్టి నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకునుము అని చెబుతూ ఇక్కడ మాట మార్చేశాడండి. ఏమంటాడు తెలుసా? పాపులకు దేవుడు తన మార్గమును గూర్చి ఉపదేశించును. అదేంటి? న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. తేడా వచ్చింది కదా? అంటే అర్థం ఏంటంటే, ఎందుకు పాపులకి దేవుడు మార్గం బయలుపరుస్తాడు? మీకు అర్థం అవడానికి ఒక్క మాటలో చెప్పేస్తానే. సో సింపుల్. హేబెలు బలి అర్పణ దేవునికి ఇష్టమైంది, కానీ హేబెలుతో దేవుడు మాట్లాడలా, కయ్యనుతో మాట్లాడాడు. అయినా కయ్యను తప్పిపోయాడు. మీకు తెలుసు కదా, 3 స్త్రీల కదా. ఆవిడ రాస్తుంది చార్లెస్ కౌమూన్, ఆవిడ రాస్తుంది ఎడారిలో సెలయేళ్ళు. యేసుప్రభు వచ్చాడంట, ఒక ఆవిడ బుద్ధులిట్టేసుకొని కౌగులించేసుకుందంట. రెండో ఆవిడ వైపు చిరునవ్వు చూసి చేయి కలిపి మూడో ఆవిడని కనీసం పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడంట. ఈ 3లో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పండి? అట్నుంచి వస్తే మనం మనుషులము ఒకళ్ళ ముఖం ఖచ్చితంగా చూడడానికి ఇష్టపడం, కట్టాం. రెండో వాళ్ళని పోలే చేయి కలుపుతాం, పోలే పోయింది ఎవడి పాపం వాడు అనుకుంటాం. మూడో వాళ్ళని తెగ రాసేసుకుంటాం, పూసేసుకుంటాం. కానీ దేవుడు డిఫరెంట్ తెలుసా? ఆ 3వ ఆమె దేవునికి ఇష్టమైన బిడ్డ. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన బోధిస్తాడండి. ఇప్పుడు మనము ఇలాగ వస్తూ మీకు అర్థమైంది కదా? అంటే కీర్తన 143లో మళ్ళా భక్తుడు అంటాడు, నీవే దేవుడవు, నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నిత్యము మనం అనాలన్నమాట, దయగల నీ ఆత్మ సమభూమి ఆయన్ని సరాలం చేస్తాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు ఆయన నీ మార్గములు సరాలము చేస్తాడు. కనుక ముగిస్తే యాకోబు పత్రికతో ముగిస్తాను, 3వ అధ్యాయము. సహోదరులారా, బోధకులమైన మనము అంటే అర్థం ఏంటి తెలుసా? బోధకుడు అంటే పాస్టరే కాదు సుమా. ఎదుటోళ్ళకి ఏమైతే చెప్పుతున్నావో నీవు, కానీ నన్ను చూడండి, ఇదిగో 1,000 చూపించగాదు, 3,000 మీకు చూపిస్తున్నాయి. 3,000 నాకు, 6 ఫింగర్స్ కదా. 1,000 ఎదుటివాడికి చూపిస్తే ఆ 3 నిన్ను చూపిస్తాయి. జాగ్రత్త సుమా. 10,000 పైవాడిని చూపిస్తాయి. అర్థం ఏంటంటే, ఏ ఒక్కరిని మీరు వేలెత్తి చూపించొద్దు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనమందరము తప్పిపోతున్నాం. మాట యందు అదనమాట, తప్పని ఎడల. కాబట్టి అది సర్వ శరీరమును దేనితో పోలుస్తున్నాడో తెలుసా? గుర్రములు మనకి లోబడ్డానికి నోటికి కళ్ళెం వేస్తామంట. కాబట్టి దాన్ని బట్టి శరీరం అంతా అది ఇంకా ఏమి చేయలేదంట. గుర్రానికి బలము అదే విధముగా ఓడల కంట చుక్కాని ఉంటుందంట. అదే విధముగా ఎంత పెద్ద ఓడ అయినా నావిగేటర్ అంటారు ఇంగ్లీష్లో. కనుక నాలుక కూడా చిన్నదే అయితే అది అంటే నరము లేని నాలిక, ఎముక లేని నాలిక. అంటే ఇంకా చెప్పాలి అంటే ఈ నాలిక నిప్పంట, మొత్తం తగలబెట్టేస్తుందంట. మొత్తం ఎవడు మన గుమ్మానికి రాడు, ఎవడు మన మొహం చూడ్డు. ఇంకా అసలు ఎవరు మన మొహాన్ని కాదు, మనం ఇక్కడ ఉంటే అక్కడి నుంచి పోతారన్నట్టు. నిజంగా కదా, నాలుక అగ్నియే. నా వాక్యం చదువుతున్నాను నేను చెప్తే నా మీద ఆడిపో వద్దు. అదిగో
మన నాలుక మన అవయములలో ఉంచబడి మొత్తం ప్రపంచానికి సర్వ శరీరమునకు దేనికంట ప్రకృతి చక్రానికి నరకము. అంటే ఎన్ని మాటలు? నెంబర్ 1 నాలుక అగ్ని, నెంబర్ 2 అవయములలో పాప ప్రపంచం అంతా ఉంచబడింది, నెంబర్ 3 సర్వ శరీరానికి కుళ్ళు ఎముక కటము రోగాలు అన్నిటి వచ్చేది నాలుక ద్వారా, నెంబర్ 4 ప్రకృతి చక్రాన్నే. ఇప్పుడు వాతావరణం మారిపోయింది కదా, స్పెయిన్ చూడండి ఎంత అన్యాయం అయిపోయిందో, మన యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి ఎంత అన్యాయం అయిపోయారో, మన తైవాన్ చూడండి ఎలా గెలిపోయిందో, మన విజయవాడ చూడండి, చెన్నై చూడండి, ఇంకేం చూడమని చెప్పను, అన్నీ చూసాం కదా, తెగుళ్ళు వచ్చేసినాయి కదా, ఉన్న పలంగా చనిపోతున్నాం కదా. అంటే మృగాలు, పక్షులు, సర్పాలు, జలచరాలు అన్నీ మనిషి మాట వింటాయంట, దేవుని మాట వింటాయంట, కానీ మన నాలిక మన మాట వినదంట. ఏ నరుడు అంటే పట్టణమును పట్టుకునే పరాక్రమశాలి కంటే తన మనస్సును వశపరుచుకునేవాడు గొప్పోడంటండి, దీర్ఘశాంతము గలవాడితో గొప్పోడంటండి. నాలికంట విషముతో నిండిందంట. ఇది వాక్యం చదువుతున్నానే, ఆ భయంకరమైన విషయం అంట. అంటే అదే నాలికతో దేవుణ్ణి స్తుతిస్తాము, అదే నాలికతో మనిషిని శపిస్తాము. అంటే ఒకే నాలికతోటి ఆశీర్వచనము, అదే నాలికతోటి శాపవచనము ఇలా ఉండకూడదంట. ఎందుకులేండి, ఇగో నీటి బొగ్గలోంచి వస్తే మధురమైన నీళ్లు రావాలి, ఇదన్నీ ఇందాక చూపించాను కదా, లేకపోతే చేదు నీళ్లు రావాలి. ఎలా వస్తాయి? ఇది మిగిలింది నేను చదవను, మీరు చదువుకోండి. కాబట్టి నేను నిన్న చెప్పిన వాక్యమే ఈరోజు మళ్ళా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము నీకు నాకు ప్రభువు చెప్తున్న ఈ విధముగా దేవునితో మనము చెప్పాలి. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలిపోతివి. అందుకే యేసుప్రభు చెప్తాడు, నోటి నుంచి బయటకు వెళ్ళేదే మనిషిని నాశనము చేస్తాది. కాబట్టి ఏమని చెప్పాలి దేవునికి? మాటలు సిద్ధపరచుకుని, నీ మాటల్లో దేవుడున్నాడు. ప్రార్థనకి ముందు నీవు సమాధానపు ఆత్మ కలిగిన తర్వాతే ప్రార్థన చేయాలి. తిరిగి నలిగిన హృదయాలతో ఆయనతో ఏం చెప్పాలి తెలుసా? మా పాపములన్నింటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి ఇవే మాకు ఉన్నాయి, కనుక జిహ్వా ఫలములు అర్పించాలి. నీ నోటి మాట ద్వారా అనేక మంది నీ దగ్గరికి రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు మోషేకు తోడై ఉండి దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి, ఆకాశము నుండి మన్నాను కురిపించి, బండ నుండి మధుర జలములనిచ్చి, ఆ గాలిని పంపించి మాంసమునిచ్చి, ఆ 10 తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించాడే. ఈ విధముగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడే. మొట్టమొదట మనము నోటి మాటని నేర్చుకుందామా? ఈ రోజున ఇంకా బ్రాడ్కాస్టింగ్లు ఎందుకమ్మా, వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారు మీకోసం ఇలా అన్నారు అని చెప్పి. ఈ రోజు కన్నా మన మాటలు సరిచేసుకుంటే చాలు. ఇంతకు మించి ఆ నాలుక కత్తి వంటి పెదవులు, విషముతో కూడిన, అసూయతో కూడిన, పగతో కూడిన వద్దండి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే నీ మాట మంచిదైతే ఊరంతా నీతో ఉంటారండి. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండార్లుగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా ఉంచమని, నీవు మాకు తోడుగా ఉండే దేవుడువని, మాతో నడిచే దేవుడువని యేసు శ్రేష్టమైన నామమున ఈ రోజు నుంచి వీరి మాటల్లో నీ నామం మహిమపరచబడేటట్లు, మమ్మల్ని మేము తగ్గించుకునేటట్లు, అనేక మందికి ఆదరణకరముగా, ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా మా మాటలు ఉండునుగాక. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.